నమస్కారం కామ్రేడ్స్. ఈరోజు అఖిల భారత రైతుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆఫీసులో జరిగింది. ఈ మా సమావేశంలో ఎజెండా అంశాలు, జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు, రైతుల పరిస్థితులు అగోమగంగా మారుతున్నటువంటి తరుణం ఉన్నది. ఇలా జిల్లాలో వర్షాకాలం స్టార్ట్ అయ్యి 2-3 నెలలు కావస్తున్నప్పుడు కూడా భూమిలో పెట్టిన ఇత్తు భూమినే ఖరాబ్ అయింది. ఏదైతే భూమిలో వచ్చిన మూలక నీరు అందక వర్షాధారం ఎలాంటిది లేక ఇలా రైతులందరూ కూడా అయోమయ పరిస్థితిలో ఇలా రైతులందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉన్నది. ప్రభుత్వం ఇంతవరకు కూడా ఈ కరువు సహాయ చర్యల మీద కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం కూడా తీసుకుంటలేదు. అలాగే ఇప్పటికే రైతాంగం కూడా ఈ యూరియా కొరత కావచ్చు, డిఏపి కావచ్చు, ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ యూరియా డిఏపిల మీద అనేక ధరలు పెంచుతూ ఇలా రైతుల జీవితాలతో చెలగాటమంటున్న పరిస్థితి కూడా ఉన్నది. ఇలా కొత్తగా రాష్ట్రంలో యూరియా యాప్ అనేది తీసుకొచ్చారు. ఇలా ప్రభుత్వం యూరియా యాప్ వల్ల అందరికీ రేవంత్ రెడ్డి సర్కార్ కావచ్చు, మోడీ సర్కార్ కావచ్చు, రైతాంగానికి సెల్ ఫోన్లు సరఫరా చేసి యూరియా యాప్ పెడితే బాగుండేది. ఏ ఒక్క రైతులకు కూడా వాళ్ళు చేయాడితేనే డొక్కాడితేనే ఇలా రైతాంగం బతికే పరిస్థితి కూడా ఉన్నది. ఇలా 6 కాలం వర్షాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో అందరికీ ఐఫోన్ లేక ఇలా యూరియా బుక్ చేసుకోవడంలో రైతాంగం చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తక్షణమే ఈ యాప్ అనేది తొలగించి రైతాంగానికి యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందరికీ కూడా ఉచితమైన, నాణ్యమైన, ఎలాంటి కొరత లేకుండా కరెంటు సరఫరా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇలా చాలీసార్లు కరెంటు ఇస్తూ, అలాగే ఇలా ఒక్క రోజు కూడా మొత్తం రోజుకు 20 సార్లు 30 సార్లు కరెంటు పొయ్యి అవ్వడం వల్ల మోటార్లు కాలిపోతున్నాయి, షార్టర్లు కాలిపోతున్నాయి. రైతాంగానికి అనేక ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి కరెంటు కూడా నాణ్యమైన కరెంటు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇలా ప్రభుత్వం ఇప్పటికే అనేక ఎన్నికల్లో హామీలు ఇస్తూ రైతు భరోసా కావచ్చు సక్రమంగా ఇవ్వడంలో రేవంత్ రెడ్డి సర్కారు కూడా విఫలమైంది. అలాగే ఇలా తెలంగాణ రాష్ట్రంలో అఖిల భారత రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభలు ముందుకొస్తా ఉన్నాయి. వచ్చే నెల సెప్టెంబర్ 8-9 రాష్ట్ర మహాసభలు మంచిర్యాల జిల్లా పట్టణంలో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తా ఉన్నాం. జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మహాసభలు చర్చించి బలమైన ఉద్యమాలు తీసుకురావడం కోసం, రైతాంగాన్ని కదిలించడం కోసం ఇలా రాష్ట్రంలో, దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మహాసభలు బాగా చర్చించి బలమైన పోరాటాలు నిర్వహిద్దామని చెప్తూ మా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బలమైన పోరాటాలు ఈ యాదాద్రి జిల్లాలో పక్కన ఉన్నటువంటి బసపురం డ్యామ్ కావచ్చు, ఇలా గంధమల కావచ్చు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది ఎమ్మెల్యేలు పోయినా నీళ్ళ అయినటువంటి బిల్లు అయినా కూడా ఇలా గంధమల ప్రాజెక్టును పూర్తి చేయడం విఫలమయ్యారు. తక్షణమే దాన్ని గంధమల రిజర్వాయర్ను దాన్ని నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఆలయ ప్రాంతానికి సాగునీరు అందించాలని అఖిల భారత రైతుల సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం.